నమస్కారం. ఈరోజు మనమొక అద్భుతమైన ప్రయాణం చేద్దాం హిమాలయాల గుండెల్లోకి. అక్కడ శతాబ్దాలుగా లక్షలాది మంది భక్తుల్ని పిలుస్తున్న అమర్నాథ్ యాత్ర వెనుక దాగి ఉన్న అసలు రహస్యాలేంటో తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి, ప్రతి ఏటాది 3 లక్షలకు పైగా ప్రజలు ఈ యాత్ర చేస్తారట. అదొక చిన్న విషయం కాదు కదా. ఈ సంఖ్య చెప్తోంది ఈ ప్రయాణానికి ఎంత ఆధ్యాత్మిక శక్తి ఉందో. మరి ఎంత కష్టమైనా, కొన్నిసార్లు ప్రాణాలకు కూడా ప్రమాదకరమైన ఈ ప్రయాణాన్ని ఎందుకు చేస్తారు? కేవలం నమ్మకంతోనే వెళ్తారా? లేదంటే వాళ్లని అంత దూరం నడిపిస్తున్న ఏదైనా పెద్ద రహస్యముందా? ఆ రహస్యమేంటో తెలుసుకోవడమే మన ఈ అన్వేషణ ముఖ్య ఉద్దేశ్యం. ఆ పురాణ కథలోకి వెళ్లే ముందు అసలు ఇప్పుడు వెళ్లేవాళ్లకు ఈ యాత్ర ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇది మామూలు ప్రయాణం కాదు, ఇది నమ్మకానికి ఒక అగ్నిపరీక్ష లాంటిది. సుమారుగా 12,756 అడుగులు ఎత్తుకు, అంటే దాదాపు 4 కిలోమీటర్ల పైకి నడవాలి. అక్కడి వాతావరణం గురించైతే చెప్పక్కర్లేదు. ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలీదు. అందుకే ఇది కేవలం ఒంటికి మాత్రమే కాదు, మనసుకి, సంకల్పానికి కూడా పెద్ద పరీక్ష. అందుకే దీన్ని ప్రపంచంలోనే అత్యంత కఠినమైన యాత్రల్లో ఒకటిగా చెప్తారు. సరే, ఇప్పుడి సవాళ్ల గురించి చూశాం కదా. ఇప్పుడు మన ప్రయాణాన్ని అసలు మూలాల వైపు తీసుకెళ్దాం. ఆ గుహలో దాగి ఉన్న ఆ పురాతన రహస్యమేంటి? ఎందుకంటే ఈ యాత్రకు ఆయుపట్టు అదే. ఆ ఎందుకు అనే మన మొదటి ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కూడా చరిత్రకారుల్లా మారి కాలంలో వెనక్కి వెళ్ళాలి. ఆ గుహలోపల దాగి ఉన్న ఆ దైవిక రహస్యాన్ని, ఆ రహస్యాన్ని బయటకు తీయాలి. ఈ యాత్ర వెనుక ఉన్న కథ అమరత్వానికి సంబంధించిన కథ. ఇది సాక్షాత్తు పరమశివుడికి, పార్వతీదేవికి మధ్య జరిగిన ఒక సంభాషణ. ఆ సంభాషణే ఈ యాత్రకు ప్రాణం పోసింది. కథ ఎలా మొదలవుతుందంటే, ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి అడుగుతుంది, స్వామీ, మీ అమరత్వ రహస్యమేంటి అని. ఆ రహస్యం చాలా పవిత్రమైనది, అందుకే దాన్ని ఎవ్వరూ లేని చోట చెప్పాలనుకుంటాడు శివుడు. దానికోసం ఒక ఏకాంత ప్రదేశాన్ని వెతకడం మొదలుపెడతాడు. అలా వెతుకుతూ వెతుకుతూ చివరకు ఈ అమర్నాథ్ గుహను ఎంచుకుంటాడు. జనసంచారానికి చాలా దూరంగా, అత్యంత రహస్యంగా. అక్కడే ఆ గుహలోనే శివుడు పార్వతికి ఆ అమరకథను చెప్తాడు. అమరకథ అంటే అమరత్వ రహస్యం. ఈ పవిత్రమైన జ్ఞానమే ఈ మొత్తం యాత్రకు గుండెకాయలాంటిది. సరే, ఈ పురాణ కథ నుండి ఇప్పుడు మనం చరిత్రలోకి వద్దాం. కాలం గడిచే కొద్దీ మరుగున పడిపోయిన ఈ పవిత్ర స్థలం మళ్ళీ ఎలా బయటపడింది? ఈ కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ అమరకథ చెప్పిన తర్వాత ఏమైందో తెలుసా? ఆ గుహ కొన్ని శతాబ్దాలపాటు ఎవరికంటా పడలేదు, పూర్తిగా కనుమరుగైపోయింది. చరిత్రలోంచి ఒక పురాణ కథగా మాత్రమే మిగిలిపోయింది. ఒకసారి ఈ టైంలైన్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి, ప్రాచీన కాలంలో పురాణాల్లో దీని గురించి రాశారు, కాని మధ్యయుగానికొచ్చేసరికి దాని గురించి అందరూ మర్చిపోయారు. అప్పుడు సరిగ్గా 15వ శతాబ్దంలో ఒక గొర్రెల కాపరి అనుకోకుండా ఈ గుహను మళ్లీ కనుక్కున్నాడు. ఆ ఒక్క సంఘటనే ఈరోజు మనం చూస్తున్న ఈ మహాయాత్రకు మళ్లీ ప్రాణం పోసింది. ఆ గొర్రెల కాపరి పేరు బూటా మాలిక్. ఏం జరిగిందంటే, అతను తన గొర్రెల కోసం వెతుకుతుంటే ఒక సాధువు కనిపించి ఈ గుహదారి చూపించాడట. దాన్ని అతను ఒక దైవ సంకేతంగా భావించాడు. చూడండి, ఈ కథతో యాత్రకు పురాణంతో పాటు ఒక చారిత్రక, మానవ సంబంధం కూడా ఏర్పడింది. సరే, ఇప్పుడు గతాన్ని వర్తమానంతో ముడిపెడదాం. ఆ పాత కథలు, ఆ చారిత్రక సంఘటనలు ఇప్పటి యాత్రికుల మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? ఒకప్పుడు ఆ రోజుల్లో యాత్ర అంటే నెలల తరబడి కాలినడక, నక్షత్రాలే వాళ్లకు దారి. కాని ఇప్పుడలా కాదు. ఆధునిక రవాణా సౌకర్యాలొచ్చాయి, చాలా వ్యవస్థీకృతంగా యాత్ర సాగుతోంది. పద్ధతులు మారాయి, సౌకర్యాలు పెరిగాయి. కాని ఒక్కటి మాత్రం అస్సలు మారలేదు. అది వాళ్ల గుండెల్లో ఉండే విశ్వాసం. అయినా సరే, అప్పుడైనా ఇప్పుడైనా అందరి లక్ష్యం ఒక్కటే, అక్కడ సహజంగా ఏర్పడే ఆ మంచు శివలింగాన్ని కళ్ళారా చూడటం. దాన్ని సాక్షాత్తు శివుడిగానే, దైవత్వానికి నిలువుటడ్డంగానే చూస్తారు. చివరిగా చెప్పాలంటే, ఈరోజు ఆ దారిలో వేసే ప్రతి అడుగు ఎప్పుడో శివుడు నడిచిన దారికి ఒక ప్రతిధ్వనిలాంటిది. యాత్రికులను ఆ గుహలోని శాశ్వతమైన రహస్యంతో కలిపే ఒక ఆధ్యాత్మిక బంధమది.
మరిప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఇంత వేగంగా సాగిపోతున్న మన జీవితాల్లో అమర్నాథ్ లాంటి ప్రాచీన యాత్రలు మనకు నమ్మకం గురించి, ఓర్పు గురించి ఇంకా ఏమైనా కొత్త రహస్యాలు నేర్పిస్తాయా? దీనికి సమాధానం బహుశా మనందరం వెతుక్కోవాలి.